నల్గొండ జిల్లాలో చెరువుల్లో బావులు తవ్వుతున్నారా? విచ్చలవిడిగా తవ్వకాలు జరిపి మట్టిని అక్రమంగా తరలిస్తున్నారా అంటే అక్కడ జరుగుతోంది చూస్తుంటే అవుననే సమాధానం వస్తోంది. విచ్చలవిడిగా 30 నుంచి 40 ఫీట్ల వరకు తవ్వడంతో చెరువులు ప్రమాదకరంగా మారుతున్నాయి. పెద్ద పెద్ద క్రేన్లతో తవ్వకాలు జరుగుతుండడంతో సహజ సంపదంతా మాయమవుతోంది. మరోవైపు ఈ అక్రమ తవ్వకాలను అడ్డుకున్న వారిపై అక్రమ కేసులు పెడుతున్నారన్న ఆరోపణలు సైతం వస్తున్నాయి. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పాశం అశోక్ రెడ్డి కంచన్పల్లి చెరువు నుంచి అందిస్తారు. నల్గొండ జిల్లాలో సహజ వనరులు అడ్డగోలుగా దోపిడీకి గురవుతున్నాయని చెప్పేసి పదే పదే సాక్షి టీవీ చెప్తున్నప్పుడు కూడా అధికార యంత్రాంగం కదలకపోవడంతో ప్రస్తుతం అయితే ఆ దోపిడీ ఏ స్థాయిలో సాగుతుందో మరొకసారి చూపించేటువంటి ప్రయత్నం చేస్తాం. చెరువు మట్టి రైతులకు సమీప ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులకి ఉచితంగా సారవంతమైనటువంటి మట్టిని అందించాలని చెప్పేసి ఒక నిబంధన ఉన్నప్పుడు కూడా ఆ రైతులకు మట్టి అడిగితే ఇచ్చినటువంటి పాపాన పోలేదు. కనీసం ఏదో ఒక ట్రాక్టర్ మట్టి తీసుకెళ్ళి ఆ పొలంలో వేసుకుంటాం, ఎరువుల ఇప్పుడు ఉన్నటువంటి పెరిగినటువంటి ఎరువుల ధరకి పెట్టుబడులు ఎక్కువైతున్నాయి, ఆ మట్టిని పోస్తే కొంత ఎరువుల ఖర్చు తగ్గుతుందని చెప్పేసి రిక్వెస్ట్ చేసినా కూడా ఎవరికి కూడా ఒక ట్రాక్టర్ టిప్పర్ మట్టి కూడా తవ్వుకపోవడానికి అధికారులు అనుమతి ఇవ్వరు. కానీ యథేచ్ఛగా అభివృద్ధి పనుల పేరు చెప్పి దోపిడీ చేస్తున్నారు, మట్టిని అడ్డగోలుగా తవ్వుతున్నారని చెప్పేసి మనం ఇంతకుముందుకే చెప్పినాం. అక్కడ నల్గొండ సమీపంలో ఉన్నటువంటి అన్నేశ్వరమ్మ గుట్ట నుంచి మట్టి తవ్వకాలు జరుగుతున్నాయి. అదే సమయంలో రోడ్డు నిర్మాణ పనుల పేరు చెప్పి నాణ్యత లేనటువంటి మట్టి, ఏదైతే పైన ఉన్నటువంటి సారవంతమైనటువంటి మట్టి కేవలం వ్యవసాయ భూములకు పనికొస్తుంది తప్పిస్తే ఇవి రోడ్డు పనులకు కావచ్చు, ఇళ్ల నిర్మాణానికి పనికిరాదని చెప్పేసి చెప్పినప్పుడు కూడా ఈ మట్టిని ఇటుక బట్టీలు పైన ఉన్నటువంటి సారవంతమైనటువంటి మట్టిని ఇటుక బట్టీలకు తోలుతున్నారు. అదే సమయంలో కింద ఉన్నటువంటి మట్టిని మాత్రం రోడ్డు నిర్మాణ పనులని, ప్రైవేట్ వెంచర్లు అని చెప్పి ఇళ్ల నిర్మాణం కోసం అమ్మకాలు చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం నల్గొండ మండలంలో ఉన్నటువంటి కంచనపల్లి చెరువులోనూ ఇక్కడ చూసుకోవచ్చు. చెరువు పూర్తిగా ఎక్కడికక్కడ కుళ్ళబొడిచినటువంటి పరిస్థితి. చనిపోయినటువంటి శవాన్ని ఏ విధంగా అయితే క్రిమి కీటకాలు కుళ్ళబొడుస్తాయో ఆ స్థాయిలో చెరువుని ప్రస్తుతం అయితే కుళ్ళబొడిచినటువంటి పరిస్థితి. పెద్ద పెద్ద హిటాచీలను తీసుకొచ్చి అడ్డగోలుగా మట్టి తవ్వకాలు చేయడంతో ఎక్కడ చూసినా కూడా భారీ ఎత్తున ఆ బావుల రూపంలో కనిపించేటువంటి గోతులే కనిపిస్తున్నాయి. ఒకవేళ ఈ బావుల్లో నీరు నిండినా అదే సమయంలో చుట్టుపక్కల ఉన్నటువంటి రైతులు వ్యవసాయ అవసరాల నిమిత్తం ఇక్కడికి వచ్చేటువంటి క్రమంలో ఆ నీటిలో కాలు చేతులు కడుక్కోవాలన్నా కూడా ఒకవేళ ఆ దరికి వస్తే ఆ కూలి అందులో పడితే వాళ్ళ ప్రాణాలు కూడా దక్కనటువంటి పరిస్థితి. అదే సమయంలో మూగజీవాలకి తాగునీటి అవసరాల కోసం గొర్రెలు కావచ్చు, మేకలు కావచ్చు, ఆవులు కావచ్చు, గేదెలు కావచ్చు ఇక్కడికి తీసుకొచ్చినటువంటి క్రమంలోనే దాదాపు 30-40 ఫీట్ల మట్టి తవ్వకాలు చేసినటువంటి నేపథ్యంలోనే ఆ గోతులలో పడిపోతే బయటకు వచ్చేటువంటి పరిస్థితి కూడా ఉండదు. ఆ స్థాయిలో మట్టి తవ్వకాలు జరుగుతున్నప్పుడు కూడా క్షేత్రస్థాయిలో అధికారులు తమకేం పట్టినట్టు కూడా వ్యవహరిస్తున్నటువంటి నేపథ్యంలోనే గడిచిన నెలన్నర నుంచి కూడా విచ్చలవిడిగా కంచనపల్లితో పాటు బుద్ధారం కావచ్చు, అదే సమయంలో పక్కన ఉన్నటువంటి రామలబండ, ఇటు ముషంపల్లి చెరువుల్లో అడ్డగోలిగా మట్టి తవ్వకాలు చేస్తున్నటువంటి నేపథ్యంలోనే ఏ స్థాయిలో మట్టి గోతులు పడ్డే ఒకసారి చూసుకోవచ్చు. టిప్పర్లు చూసుకోవచ్చు. అది మినిమం 20 ఫీట్ల హైట్ ఉంటుంది. ఆ హైట్ ఉన్నటువంటి టిప్పర్కి కూడా అందులో వెళ్తే ఆ టిప్పర్ పైన అంటే మించి ఇంకొక 10 ఫీట్ల వరకు కూడా మట్టి తవ్వకాలు చేసినటువంటి పరిస్థితి. అంటే మొత్తం ఓవరాల్గా 30 నుంచి 40 ఫీట్ల వరకు కూడా మట్టి తవ్వకాలు చేశారు. చెరువుల్లో మట్టి తవ్వకాలు జరగాలంటే ఖచ్చితంగా ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి అధికారుల అనుమతి ఉండాలి. ఆ తవ్వినటువంటి మట్టిని కూడా సారవంతమైనటువంటి మట్టిని రైతులకు అందించాలని చెప్పేసి నిబంధనలు ఉన్నప్పుడు కూడా ఇక్కడ చూసినట్లయితే 30-40 ఫీట్ల వరకు కూడా మట్టిని తవ్వకాలు చేసి వేల కొద్ది టన్నుల, లక్షల కొద్ది టన్నుల మట్టిని ఇతరత్ర అవసరాల కోసం తరలిస్తున్నటువంటి నేపథ్యంలోనే అధికార యంత్రాంగం ఇకనైనా కదలాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి మూగజీవాలు కావచ్చు, సమీప రైతులు కావచ్చు ప్రాణాల మీదకి వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలోనే వీళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదే సమయంలో బ్యాక్ ఫిల్లింగ్ చేయాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. మరి అధికార యంత్రాంగం ఇకనైనా కదులుతుందా? ఈ మట్టి తవ్వకాలు అక్రమంగా తవ్వుకుపోయినటువంటి వ్యక్తుల మీద చర్యలు తీసుకుంటారా లేదా అనేది కూడా ఒక ప్రశ్న అయితే రేకెత్తున్నటువంటి నేపథ్యంలోనే సమాధానం అధికారుల దగ్గర ఉంది. సమాధానం చెప్తారా లేదా అనేది కూడా వేచి చూద్దాం. ఇప్పుడు నేను శ్రీనివాసరావు, పాశం అశోక్ రెడ్డి, సాక్షి టీవీ, నల్గొండ.